తాటి మీద పుంజుకాయలు తెచ్చాం ఫ్రెండ్స్. పుంజుకాయలు తినేస్తాం ఫ్రెండ్స్, ఎక్కి చెట్టుకి కోసుకొని. పుంజుకాయలు అయితే ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్, తినేస్తాము కొనుక్కొని వెళ్ళాము ఫ్రెండ్స్. నడు నడు నర్రా ముళ్ళు ఉంటాయి నడు. మా బాబాయ్ వాళ్ళు ముగ్గురు కొట్టుకుంటారు. ఫ్రెండ్స్ ఇవి బొలుగు పళ్ళు అంటారు కదా, ఈ బొలుగు పళ్ళు తింటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ సీజన్లోనే ఈ బొలుగు పళ్ళు దొరుకుతాయి. ఒకసారి తిని ఎలా ఉందో చెప్తాం. తీసా ఇంకా ఉండే చూద్దాం. అదిగోండి ఫ్రెండ్స్ బొలుగు పళ్ళు. ఈ చెట్టుకైతే కొన్ని ఉన్నాయి. చూడ్డానికైతే అవి సీతాఫలం అంటాం కదా, సీతాఫలం తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇంకా నెక్స్ట్ ముంజికాయలకు వద్దాం. ముంజికాయలు ఈరోజు తినేసి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చిన్నప్పుడు ముంజికాయలకి వెళ్ళే 4 రోజుల క్రితం అన్నయ్య వాళ్ళ దగ్గర అన్నయ్య వాళ్ళు చేసిన చెప్పి పనులు మొత్తం చేసేవాడిని. నా కొడుకు కూడా 3 రోజుల నుంచి ముంజికాయలకి వెళ్తాం అన్న కాడి నుంచి మా ఆవిడు నేను ఏది చెప్పినా చేస్తున్నాడు. ఫ్రెండ్స్ చిన్నప్పుడు నేను ముంజికాయలకి మా నాన్న ఇలా తీసుకెళ్ళేవాడు, ఇప్పుడు నా కొడుకుని తీసుకెళ్తున్నా. ముంజికాయలకి వెళ్ళే దారిలో ఈ మొక్కజొన్న తోట కనిపించింది. మొక్కజొన్న తోట చాలా అందంగా ఉంది, లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఫ్రెండ్స్ ఇది కొక్కో తోట. ముంజికాయలకు వచ్చాం కదా, ముంజికాయలని ఎదుగుతున్నాం కానీ ముంజికాయలు దొరకట్లేదు. ఈ కొక్కోకాయ దొరికింది. ఇదైతే చాలా టేస్ట్ ఉంటుంది. మనం తింటాం కదా డైరీ మిల్క్, అలాంటి ఈ కాయతో చేస్తారు. ఇది ఎలా ఉంటుందో టేస్ట్ నేను చెప్తాను. ఇది సీతాఫలం లాగా ఉంటుంది కానీ కొంచెం పొలగా తీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా తింటే కింద కామెంట్లో పెట్టండి. వీడు ఎవడో తెలుసు కదా, అల్లిపల్లి జాతరలో ఆటగాడు, సిగ్గుపడుతున్నాడు ఆటగాడు. ముంజికాయలకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ముంజికాయలు ఎక్కడ కనిపించట్లా, అన్నయ్య వాళ్ళు ఎత్తుతున్నారు. ఖాళీగా ఉంటుంది, మేము పిచ్చుకోకలా తిరుగుతున్నాం చెట్లు అమ్మటే. ఫ్రెండ్స్ ముంజికాయలకి అయితే చాలా చోట్ల ఇచ్చాము, ఎక్కడ కనిపించలేదు. అంటే సీజన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా. తమ్ముడు ఎక్కుతున్నాడు, తమ్ముడు చూపించు ఒకసారి. తమ్ముడు ఎక్కుతున్నాడు. తమ్ముడు హాయ్ చెప్పరా ఒకసారి. ముంజికాయలు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి, ఎందుకంటే కమ్మలు ఉంటాయి కదా, ఆ కమ్మలు ఒక్కొక్కటి అందులో పాములు కూడా ఉండొచ్చు. అందుకని ముందు కమ్మలు తీసుకుంటా జాగ్రత్తగా ఎక్కుతుంటే మనకి ముంజికాయలు కింద పడితే అప్పుడు ఫుల్గా తినేయచ్చు. తాటి ముంజికి వచ్చినప్పుడు మేము ఆడుకోవడానికి చిట్టు కప్పలు కూడా చేసేవాళ్ళం. ఆ చిట్టు కప్పలు ఎలా చేయాలంటే, ఈ కమ్మ ఉంది కదా, ఈ కమ్మని నరికేసుకొని మనం కమ్మని నరుకున్నాం కదా, కమ్మని నరుకొని ఇలా నరికేసుకోవాలి. దీన్ని మొత్తం నీట్గా తిప్పుకోవాలి. అది అలా చెప్పుకుంటే మనకి గుచ్చుకోకుండా ఉంటుంది. చిన్నప్పుడు చిన్నపిల్లల్ని ఎక్కువ వీటితో ఆడించేవాళ్ళంట. మరి అమ్మ వాళ్ళు చెప్పారు. ఇలా నరుక్కున్నాం కదా, ఇలా నరుక్కున్న దాన్ని ఇలా సెంటర్ చేసుకోవాలి. అది ఇలా సెంటర్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఇరుక్కోవాలి. అది ఇలా ఇరుక్కొని ఇలా కొట్టుకుంటాం కదా, అది ఇలా కొట్టుకున్నప్పుడు ఇది ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం దీన్ని ఇలా పట్టుకొని ఇలా అంటే సౌండ్ వస్తుంది. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా తాటి మువ్వని తిన్నారా లేదు మాకైతే తెలియదులే, కానీ మేమైతే ఎక్కువ ఈ సీజన్లో ముంజికాయలు వచ్చినప్పుడు తాటి ముంజులు మళ్ళీ ఈ తాటి మువ్వను కూడా తింటాం మేము. చాలా టేస్టీగా ఉంటుంది. దీని తాటి మువ్వలు తీయాలంటే ముందు ఈ జగ్గలు ఉన్నాయి కదా, ఈ జగ్గలన్నీ నీట్గా నరికేసేసి ఈ జగ్గలను నీట్గా నరికితే ఈ లోపల తాటి మువ్వ ఉంటుంది. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. తీసి మేము చూపిస్తాను, మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి ఎలా ఉంటుందో. చూడడానికి అయితే చక్కగా జున్ను ముక్క ఉంటుంది కదా, ఆ జున్ను ముక్క ఎంత టేస్ట్ ఉంటుందో ఈ తాటి ముక్క కూడా అంతే టేస్ట్ ఉంటుంది. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్.
ఇలా కనిపిస్తుంది కదా, ఈ తాటికమ్మ మొత్తం తీసుకుంటే మనకి మువ్వ అనేది లోపల ఉంటుంది. నీట్గా తీసుకుంటే తాటికమ్మని మొత్తం నీట్గా తీసాము. ఈ దగ్గరలో ఉంది పడిపోయే దగ్గరికి. తమ్ముడు మేము చాలా నడిచాము. ఈ తాటికమ్మ పడిపోతుంది. తీసిన తర్వాత అమ్మ నీట్గా వచ్చేస్తుంది. తమ్ముడు తీస్తారు. దగ్గరికి వచ్చాము. ఇది తాటి మొవ్వ కాదు, ఇది కండ్ర అంటారు. తింటే ఇది అది లాగా ఉంటది. మా కొడుకుతో తినిపించుకుంటాం. లైట్ తీస్తాం. ఇదైతే తాటి మొవ్వ కాదు, తాటి మొవ్వ లాగా ఉంటుంది. తాటి మొవ్వ కాదు, ఇది ఇందులో కండ్ర ఉంటుంది. చూడండి కండ్ర కండ్రగా ఉంటుంది. తాటి మొవ్వ అయితే లోపల ఉంది. తమ్ముడు తీస్తారు చూడండి. లేరా నేను పక్కన నరికేసి మొదలైంది తీసుకొని ఫ్రెండ్స్ తమ్ముడు వాళ్ళు అయితే ముంజికాయలతో చెక్కి ముంజికాయలు తీశారు. ఫస్ట్ ముంజికాయ మన బన్నుతో తినిపిద్దాం. బన్ను ముంజికాయ తింటావా? నువ్వు తినమాకరా పక్కన తిను. బన్నుతో తినిపిద్దాం. ఎలా ఉంటుందో చెప్తారు మనోడు. తిను, కూర్చో, కింద కూర్చో. బన్ను ఎలా ఉందిరా ముంజికాయ? బాగుందా? వస్తుంది. తమ్ముడు మనోడు ఎక్కాడు, ఎంతో కష్టపడి ఎక్కాడు. ముంజికాయ ఇలా తిని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చెయ్యి ఉంది కదా, చెయ్యి డైరెక్ట్గా ఇలా పెట్టేయండి. చూసారు ఫ్రెండ్స్, వాటర్ లాచ్చు. ముంజికాయ చాలా టేస్టీ అండ్ హెల్దీ అనమాట. ఎంత నరిగితే అసలైన తినే మూవీ ఇదే. ఎంత తాడి చెట్టు ఇటు చూపించు ఒకసారి. ఎంత తాడి చెట్టుని నరిగితే ఈ మువ్వ వచ్చింది. ఈ మువ్వ ఎలా ఉందో తిని చూద్దాం. మన బన్నుతో తినిపిద్దాం. చాలా బాగుంది. బయట తీసా బన్ను తినరా, నాన్న తింటాడు. తిని చూపించాడు. ఇదిగో ఇది చల్ల కుదురు, ఇది చల్ల కుదురు, ఇది బాగుంటది ఫ్రెండ్స్. అదంటే చల్ల కుదురు అంటారంట, డాడీ చెప్పాడు. తింటాక చాలా బాగుంది. అరే ఒక్క ఐదు లేదా నేను నిజంగా జున్ను ముక్కలా ఉంది మువ్వ. ముంజికాయలు తింటే మామూలుగా ఉండదు. ఫ్రెండ్స్, వేసవి సెలవులో వచ్చే ఈ తాటి ముంజులు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ తాటి ముంజులు మన బాడీని డిహైడ్రేషన్ లెవెల్ చేస్తూ ఉంటుంది. చిన్నప్పుడు మీరైనా తాటి ముంజులకు వెళ్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వేసవి కాలంలో ఒకసారి ట్రై చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.